3-4 ఇయర్స్ ట్రెండ్స్ బట్టి దాన్ని బట్టి అయితే మేమైతే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ రెడీ చేసినాం. మొత్తం లిస్ట్ ఇచ్చేసిన ఎన్ఐటి ట్రిచి, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి వరంగల్ ఇవన్నీ లిస్ట్ అయితే ఉంది. సో ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఎంత మార్క్స్ తెచ్చుకోవాలి, ఎంత పర్సంటైల్ తెచ్చుకోవాలో ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అనా జేఈ మెయిన్ 2026లో ఎంత స్కోర్ చేయాలన్నా, మినిమం ఎన్ఐటి రావాలి అంటే నాకు ఎన్ఐటీలో ఎట్లా చేసి సీట్ రావాలన్నా మినిమం ఎంత స్కోర్ చెప్పు, నేను దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవుతా. ఈ డౌట్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. అందుకే ఈ వీడియోలో అన్ని ఎన్ఐటీస్, ఏదో టాప్ 10 టాప్ 15 కాకుండా అన్ని ఎన్ఐటీస్కి సంబంధించి, అందులో మీకు కంప్యూటర్ సైన్స్ రావాలి అంటే మినిమం ఎంత స్కోర్ చేయాలి, కంప్యూటర్ సైన్స్ లేకపోయినా పర్లేదన్నా మెకానికల్, సివిల్ లేదా కెమికల్ లాంటివి వచ్చినా పర్లేదు, మరి దానికోసం మినిమం ఎంత స్కోర్ చేయాలి అది కూడా క్లియర్గా మెన్షన్ చేసి పెట్టిన. అండ్ ఇది కూడా ఎట్లా మెన్షన్ పెట్టినా అంటే కేటగిరీ వైజ్, ఒకవేళ మీరు ఓసీ అయితే ఓసీ వాళ్ళకి టార్గెట్ ఎంత, ఓబీసీ అయితే మీకు టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, ఈడబ్ల్యూఎస్ అయితే టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, ఎస్సీ ఎస్టీ అయితే టార్గెట్ ఎంత పెట్టుకోవాలో అవన్నీ ఈ పర్టికులర్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నా. అండ్ ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మీకు కావాలి అంటే మా వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాం, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డెఫినెట్గా చూసుకోండి, చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక రెఫరెన్స్ లాగా యూజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మేము ఇది ఒఫీషియల్ డేటా నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. మన ఈ ఇయర్ జోసా కౌన్సిలింగ్ నుంచి 2025 జోసా కౌన్సిలింగ్లో క్లోజింగ్ ర్యాంక్స్ ఉంటాయి కదా, లాస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఆ క్లోజింగ్ ర్యాంక్స్ ఆఫ్ ఆల్ ఎన్ఐటీస్ తీసుకొని ఆ ర్యాంక్స్కి సంబంధించి ఎంత పర్సంటైల్ రావాలి, ఆ పర్సంటైల్ రావాలి అంటే ఎంత మార్క్స్ స్కోర్ చేయాలి అప్రాక్సిమేట్గా లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ ట్రెండ్స్ బట్టి దాన్ని బట్టి అయితే మేమైతే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ రెడీ చేసినాం. సో చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఒకవేళ కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, అన్న నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, ఈ మార్క్స్కి నాకు ఎన్ఐటి వస్తుందా, అన్న నాకు ఇంకా ఎంత తెచ్చుకోవాలన్నా, అన్న నాకు ఎన్ఐటి వరంగల్ కావాలి, లేదా లెట్సే ఎన్ఐటి సూరత్గల్ కావాలి, ఎన్ఐటి సూరత్ కావాలి, ఎన్ఐటి సూరత్లో లెట్సే కంప్యూటర్ సైన్స్ కావాలి, అలాంటప్పుడు నేను ఎంత టార్గెట్ పెట్టుకోవాలో అవన్నీ క్లారిటీ అయితే ఈ డాక్యుమెంట్ నుంచి మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ మీకైతే మనం ఏం చేద్దామంటే ఓసీకి వెళ్ళిపోదాం. సో ఓసీలో చూసుకుంటే మీరు ఇది టాప్ 15 ఎన్ఐటీస్ అబ్బా. ఫస్ట్ అయితే నేను ఏం చేసిన అంటే టాప్ 15 ఎన్ఐటీస్ తీసుకున్న లిస్ట్. ఓకే, టాప్ 15 ఎన్ఐటీస్ తీసుకున్నా అండ్ ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద ఎన్ఐటీస్ తీసుకున్నా. ఎందుకంటే టాప్ 15 ఎన్ఐటీస్ మంచి అంటే చాలా బాగుంటాయి కాలేజెస్. సో మీ ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే ఈ టాప్ 15 ఎన్ఐటీస్లో ఎట్లన్నా చేసి డెఫినెట్గా ఎట్లన్నా చేసి మీరు ఇందులో సీట్ కొట్టేలా చూడండి. ఓకే, ఒకవేళ ఇందులో రావట్లేదు అంటే అప్పుడు మీరు నెక్స్ట్ ఎన్ఐటీస్కి వెళ్ళాలి. ఓకే, సో టాప్ 15 ఎన్ఐటీస్లో మీరు చూడొచ్చు ఇక్కడ ఇది ఓసీకి సంబంధించి. అండ్ ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేసిన ఇది మన సిఎస్సి ర్యాంక్, అదర్ ర్యాంక్, సిఎస్సికి సంబంధించి ఎంత పర్సంటైల్ రావాలి, దానికి ఎన్ని మార్క్స్ రావాలి, అండ్ అలాగే అదర్ బ్రాంచెస్ అంటే ఇక్కడ నేను కన్సిడర్ చేసింది మెకానికల్, ఇంకా సివిల్, ఇంకా కెమికల్ అన్నమాట. సో దానికి సంబంధించి ఎంత పర్సంటైల్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలి అని. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఓసీ వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ చూసుకుంటే ఇది మీరు ర్యాంక్ అనుకోవచ్చు. ఓకే, ఈ ర్యాంక్కి రావాలి అనుకుంటే ఇది మనకి 1449 ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది మనకి సిఎస్సి ర్యాంక్ ఇది. ఓకే, ఇది మనకి సిఎస్సి ర్యాంక్ ఇది. అండ్ ఇది వచ్చేసి అదర్ బ్రాంచెస్ ర్యాంక్ అబ్బా. ఓకే, మీకు డాక్యుమెంట్ పంపిస్తే అందులో క్లియర్గా ఉంటుంది ఇంకా. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి ఈ సిఎస్సి పర్సంటైల్ ఇది, సిఎస్సికి సంబంధించిన పర్సంటైల్ ఇది. అండ్ సిఎస్సికి ఈ పర్సంటైల్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, మీకు ఎన్ని మార్క్స్ రావాలి. అండ్ అలాగే వేరే అదర్ బ్రాంచెస్కి సంబంధించిన పర్సంటైల్, ఈ పర్సంటైల్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి మీకు, ఇదంతా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో లెట్సే మీ టార్గెట్ ఒకవేళ లెట్సే నాకు ఎస్వి ఎన్ఐటి సూరత్ కావాలి, ఎన్ఐటి సూరత్లో ఎట్లన చేసి నాకు కంప్యూటర్ సైన్స్ రావాలి అంటే మీరైతే మినిమం 240 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకోవాలబ్బా. మీ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మినిమం 220 to 240 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి. అప్పుడే మీకు హై ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓసీ వాళ్ళకి చెప్తున్నా. లేదన్నా నాకు వేరే బ్రాంచెస్ అయినా పర్లేదు, మెకానికల్ లేదా సివిల్ లేదా కెమికల్ అయినా పర్లేదు అనుకుంటే 150 మార్క్స్, మినిమం 150 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అట్లా నేను మొత్తం లిస్ట్ ఇచ్చేసిన, ఎన్ఐటి ట్రిచి, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి వరంగల్ ఇవన్నీ లిస్ట్ అయితే ఉంది. మరి మినిమం ఒకవేళ లాస్ట్ టాప్ 15 ఎన్ఐటీస్లో ఎట్లనే చేసి నేను రావాలరా బై, నాకు కంప్యూటర్ సైన్స్ రావాలరా బై. సో మినిమం ఎంత టార్గెట్ పెట్టుకోవాలన్నా అంటే మినిమం నీ టార్గెట్ అయితే టాప్ 15, ఒకవేళ ఎన్ఐటీస్లో నువ్వు ఓసీ అయితే టాప్ 15లో నీ ఉండాలి అనుకుంటే మినిమం నీ టార్గెట్ అయితే చెప్తున్నా కదా
220 పెట్టుకో. సిఎస్సి రావాలి అంటే 220 ప్లస్ మార్క్స్ అయితే పెట్టుకో అబ్బా. సిఎస్సి రావాలంటే అదే సిఎస్సి కాకపోయినా చెప్పినా కదా వేరే ఏ బ్రాంచ్ అయినా ఓకే, నాకు మెకానికల్, సివిల్, కెమికల్ లాంటి బ్రాంచెస్ అయినా ఓకే అనుకుంటే నీ టార్గెట్ అయితే ఒక 150 ప్లస్ మార్క్స్ అయితే పెట్టుకో. నీ టార్గెట్ అయితే 150 ప్లస్ మార్క్స్ పెట్టుకో అదర్ బ్రాంచెస్కి. ఇది దేనికి? ఇది నేను చెప్పేది ఏంటి, టాప్ 15 ఎన్ఐటీస్కి ఇది. ఓకే, టాప్ 15 ఎన్ఐటీస్కి అయితే చెప్తున్నా అబ్బా ఇది. ఓకే, అండ్ మార్క్స్ వైజ్ కూడా మేము ఏం చేసినామంటే ఇక్కడ 240 అని మెన్షన్ చేసినాం. సేఫ్ సైడ్గా చెప్పలేము, ఇది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, సో మీరు ఒక ప్లస్ ఆర్ మైనస్ 20-30 వేసుకోండి. అందుకే 220 లేదా 210 ఒక సేఫ్ స్కోర్గా అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ పర్సంటైల్ వైజ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఖచ్చితంగా 99 పర్సంటైల్ అబవ్ ఉండాల్సిందే అబ్బా. 99 పర్సంటైల్ అబవ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ మీకు సిఎస్సి కావాలి, అది కూడా టాప్ 15 ఎన్ఐటీస్లో సిఎస్సి కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు 99 పర్సంటైల్ ఉండాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. సో 99 పర్సంటైల్ అంటే ట్రెండ్స్ బట్టి చూసుకుంటే 180-200 మార్క్స్ మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 99.1, 99.2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవి. సో దానికి ఒక ఇంకో 10-20 మార్క్స్ యాడ్ చేసుకుంటే అందుకే 210-220 ఒక సేఫ్ స్కోర్ అయితే చెప్తున్నా మీకు. ఓకే, కానీ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. లేదన్నా చెప్పినా కదా, కంప్యూటర్ సైన్స్ లేకపోయినా పర్లేదు, నాకు వేరే బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్, కెమికల్ వచ్చినా పర్లేదు అనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పర్సెంటైల్ టార్గెట్ చేయాలన్నా మినిమం ఒక 96 పర్సెంటైల్ అయితే మీరు టార్గెట్ పెట్టుకోండి అబ్బా. మినిమం 96 పర్సెంటైల్ పెట్టుకుంటే వేరే ఏదో ఒక బ్రాంచెస్లో మీకైతే టాప్ 15 ఎన్ఐటీస్లో అయితే సీట్ గ్యారంటీగా వస్తుంది. అండ్ దానికోసం మీరైతే 150 ప్లస్ మార్క్స్ అయితే పెట్టుకోండి. ఇది ఓసీ వాళ్ళకి చెప్తున్నా, జనరల్ స్టూడెంట్స్కి చెప్తున్నా. ఓకే, సరే, టాప్ 15 అయితే అయిపోయింది. మరి అన్న వేరే వాళ్ళ పరిస్థితి ఏందన్న? 15th ప్లేస్ ఎన్ఐటి జలంధర్, ఇందాక ఆ బ్యాక్ సైడ్ మిస్ అయిపోయిండే, కానీ ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, మరి వేరే కాలేజెస్ పరిస్థితి ఏందన్న? లెట్స్ ఎన్ఐటి సిల్చార్ ఉంది, ఆ తర్వాత ఇగో ఈ రాయ్పూర్, లేదా మనకి గోవా, లేదా పాట్నా, ఈ వేరే ఎన్ఐటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీరు చూసుకోవచ్చు అబ్బా. వేరే ఎన్ఐటీస్లో అయితే చూసుకుంటే మనకి సిఎస్సి ఎన్ఐటి మేఘాలయలో కూడా 24,074 సిఎస్సి ఎన్ఐటి మేఘాలయ 24,000 ర్యాంక్కి కూడా వచ్చింది మనకి. ఓకే, అండ్ వేరే మీరు ఎన్ఐటీస్ చూసుకుంటే ఇంకా చాలా ఎన్ఐటీస్ ఉన్నాయి. లాస్ట్ ఎన్ఐటి ఏదన్నా అంటే ఇగో ఎన్ఐటి నాగాల్యాండ్లో 39,594కి కూడా మనకి సిఎస్సి వచ్చింది ఓసీ వాళ్ళకి. దానికి ఎంత పర్సంటైల్ అయినా 96 పర్సంటైల్. అండ్ దానికోసం మీరు తెచ్చుకోవాల్సిన మార్క్స్ 150 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఒకవేళ ఈ టాప్ 15 ఎన్ఐటీస్ కాకుండా వేరే ఎన్ఐటీస్లో నాకు సిఎస్సి రావాలి, పర్లేదు టాప్ 15 కాకపోయినా కూడా ఆ మిగిలిన ఎన్ఐటీస్లో సిఎస్సి రావాలి అంటే మినిమం, మళ్ళీ చెప్తున్నా, అక్కడ కూడా మినిమం ఒక 160 to 170 ప్లస్ మార్క్స్ అయితే మీరు టార్గెట్ పెట్టుకుంటే బెటర్ అబ్బా. ఎందుకంటే అక్కడ కూడా పర్సంటైల్ ఏమవుతుంది, ఆల్మోస్ట్ నియర్ టు 97 పర్సంటైల్ అయితే స్కోర్ చేయాలి. సో ఓవరాల్ ఓసీ వాళ్ళకి చూసుకుంటే నాకు ఎట్లయినా ఏదో ఒక ఎన్ఐటీలో సిఎస్సి రావాలి అట్లా మీరు ఆలోచించుకుంటే మాత్రం మీరైతే సిఎస్సి కోసం 97 పర్సంటైల్ టార్గెట్ పెట్టుకోండి. ఇంకా వేరే బ్రాంచెస్ అంటే 94 పర్సంటైల్ కూడా వస్తుంది. చూడొచ్చు మీరు, 94 పర్సంటైల్ కూడా మీకు ఎన్ఐటి నాగాల్యాండ్లో వేరే ఏదో కెమికల్లో లేదా సివిల్లో లేదా మెకానికల్లో ఏదో ఒకటి వస్తుంది. బట్ నన్ను అడిగితే ఇది అగైన్ నా పర్సనల్ సజెషన్ అబ్బా, టాప్ 15 ఎన్ఐటీస్ తర్వాత కొన్ని ఎన్ఐటీసే బాగుంటాయి, అన్ని ఎన్ఐటీస్ బాగోవు. అంటే కొత్త కొత్త ఎన్ఐటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి నాగాల్యాండ్ లేదా ఎన్ఐటి మిజోరం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ ఎలా అంటే ఇంకా చాలా టైం పడుతుంది, ఇంకా ఒక 10-15 ఇయర్స్ పడుతుంది. ఇవన్నీ ఎన్ఐటీస్, ఒక ఎన్ఐటి అంటే ఒక బ్రాండ్ వాల్యూ, ఒక రేంజ్ ఉంటుంది కదా, ఆ రేంజ్కి వెళ్ళడానికి టైం పడుతుంది ఎన్ఐటీస్కి. ఓకే, సో ఇందులో నన్ను అడిగితే వీటిని మీరు టార్గెట్ చేయకుండా ఈ టాప్ 15 లేదా అట్లీస్ట్ ఈ సిల్చర్, రాయ్పూర్, ఈ పాట్నా, ఇవి కూడా బెటరే. ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం బెటరే. అట్లీస్ట్ వీటిలో మీరు ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి అబ్బా. సో ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఎంత మార్క్స్ తెచ్చుకోవాలి, ఎంత పర్సంటైల్ తెచ్చుకోవాలో ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఓకే, ఇది ఓసీ వాళ్ళకి సంబంధించి. సేమ్ ఇట్లనే ఏం చేసినామంటే మేము ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చినాం. ఈడబ్ల్యూఎస్ కూడా చూడొచ్చు మీరు.
ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి టాప్ 15 ఎన్ఐటీస్, దానికి సంబంధించిన ర్యాంక్, ఇంకా వేరే బ్రాంచెస్కి ర్యాంక్, ఇంకా పర్సంటైల్ ఎంత రావాలి, ఇంకా మార్క్స్ ఎంత రావాలి, అండ్ వేరే బ్రాంచెస్కి సంబంధించి పర్సంటైల్ ఎంత రావాలి, మినిమం మార్క్స్ ఎంత రావాలి. ఓకే, సో ఇవన్నీ మీకైతే డాక్యుమెంట్లో కనిపిస్తాయి. సో ఇందులో చూసుకుంటే ఒకవేళ అగైన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక్కడ నేను రాసేస్తున్నా క్లియర్గా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అన్నా నాకు సిఎస్సి కావాలి టాప్ 15 ఎన్ఐటీస్లో ఎట్లన్నా చేసి నాకు సిఎస్సి కావాలి అంటే మీరైతే మినిమం కొట్టాల్సిన పర్సంటైల్ ఇగో ఇది 98.7 పర్సంటైల్, అంటే ఒక 98.7 పర్సంటైల్ అయితే మినిమం టార్గెట్ పెట్టుకోండి. ఓకే, అండ్ దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ కొట్టాలన్నా అంటే మినిమం ఒక 180+ మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి అబ్బా సిఎస్సి అయితే. లేదన్నా నాకు వేరే బ్రాంచెస్ అయినా పర్లేదు, మెకానికల్, సివిల్, కెమికల్ అయినా పర్లేదు అనుకుంటే మీరైతే ఒక 140 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే చాలు. 140+ మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. అంటే ఎంత పర్సంటైల్ అన్నా అంటే ఒక 95 పర్సంటైల్, ఒక 95.5 పర్సంటైల్ ఆ రౌండ్ టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, మీకైతే వేరే బ్రాంచెస్లో టాప్ 15 ఎన్ఐటీస్లో వచ్చేస్తుంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఓకే, అండ్ రిమైనింగ్ అయితే నేను కవర్ చేయట్లేదు, మీరు ఇందులో చూసేసుకోండి. ఓకే, బట్ యాజ్ ఐ సెడ్, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ రిమైనింగ్ దాని మీద పెట్టకండి, వేరే సంబంధించిన ఎన్ఐటీస్ పెట్టకండి. టాప్ 15లో ఎంటర్ అవ్వడానికి ఎంత కావాలో మీరు చూసేసుకోండి, మీకైతే టార్గెట్ ఇచ్చేసినాం మీకు. ఓకే, ఇవి చూసుకోండి బెటర్. ఓకే, అండ్ వేరే కావాలనుకుంటే డాక్యుమెంట్ రిఫర్ చేసుకోండి, అందులో మీకు తెలుస్తుంది. అలాగే సిమిలర్గా నేను ఇక్కడ ఓబీసీ కూడా ఇచ్చేసిన. ఓబీసీలో కూడా చూసుకుంటే అన్న మినిమం ఎంత కొట్టాలి అన్న అంటే ఆల్మోస్ట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కట్ ఆఫ్ కూడా ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటుంది. కాబట్టి మనకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆల్మోస్ట్ సేమ్ టార్గెట్ ఉంటుంది. చూడొచ్చు మీరు 98.483 పర్సంటైల్, 180 మార్క్స్, 150 మార్క్స్, 96.677 పర్సంటైల్. అంటే ఓబీసీ వాళ్ళకి టాప్ 15 ఎన్ఐటీస్లో మీరు కానీ ఎంటర్ అవ్వాలి అనుకుంటే సిఎస్సికి అయితే మీ మినిమం టార్గెట్ అగైన్ 180+ మార్క్స్ పెట్టుకోండి. అండ్ అదే ఒకవేళ వేరే అదర్ బ్రాంచెస్ అనుకుంటే దానికి అగైన్ మీ మినిమం టార్గెట్ వచ్చేసి ఒక 140-150 మార్క్స్ అయితే పెట్టుకోండి అబ్బా. 140-150 మార్క్స్ అయితే పక్కా మీరు స్కోర్ చేసేసారు అనుకోండి, డెఫినెట్గా మీకైతే టాప్ 15 ఎన్ఐటీస్లోకి అయితే వచ్చేస్తుంది సీట్. అండ్ రిమైనింగ్ ఎన్ఐటీస్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చేసినాం, మీరు అది చూసేసుకోండి ఇక్కడ నుంచి. అండ్ సిమిలర్గా ఓబీసీతో పాటు ఎస్సీ వాళ్ళకి కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. ఎస్సీ వాళ్ళకన్నా మరి ఎస్సీ వాళ్ళకి మినిమం ఎంత అన్నా అంటే ఇక్కడ చూడొచ్చు 97.854 పర్సంటైల్, అంటే 165 మార్క్స్ సిఎస్సికి. అండ్ 96 పర్సంటైల్, 150 మార్క్స్ అదర్ బ్రాంచెస్ కోసం ఎస్సీ వాళ్ళకి. సో ఎస్సీ వాళ్ళకి టాప్ 15 ఎన్ఐటీస్లో ఒకవేళ మీకు కానీ సిఎస్సి రావాలి అనుకుంటే మీరు టార్గెట్ చేయాల్సిన ఎన్ని మార్క్స్, ఒక 160+ మార్క్స్ టార్గెట్ చేయండి అంతే. 160+ మార్క్ టార్గెట్ చేస్తే సరిపోతుంది. అదే మీకు వేరే బ్రాంచెస్ కావాలి అనుకుంటే, అదర్ బ్రాంచెస్ కావాలి అనుకుంటే ఒక 140+ మార్క్స్ టార్గెట్ చేసినా కూడా సరిపోతుంది ఎస్సీ వాళ్ళకైతే ఇది. ఓకే, అండ్ సిమిలర్గా ఎస్టీ వాళ్ళకి ఇక్కడ చూడొచ్చు మీరు. ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఎస్టీ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టినాం. సో ఎస్టీ వాళ్ళకి ఇక్కడ 140 మార్క్స్, ఎస్టీకి ఇంకా తగ్గుంటుంది. ఓకే, 95 పర్సంటైల్ ఎస్టీ వాళ్ళకైతే మీకు ఒకవేళ టాప్ 15 ఎన్ఐటీస్లోకి సిఎస్సి రావాలి అని అనుకుంటే మాత్రం చాలా సింపుల్, మీ టార్గెట్ ఒక 140 పెట్టుకోండి చాలు. టాప్ 15 ఎన్ఐటీస్లో అయితే పక్కా వస్తుంది సీటు మీకు. ఓకే, లేదు వేరే బ్రాంచెస్ అయినా ఓకే అన్నా అంటే అదర్ బ్రాంచెస్కి అయితే మినిమం ఒక 120, ఒక 110-120 మార్క్స్ మీరు కానీ టార్గెట్ పెట్టుకుంటారు అనుకోండి, సరిపోతుంది. 110-120 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్గా మీకైతే సీట్ వచ్చేస్తుంది అనమాట టాప్ 15 ఎన్ఐటీస్లోకి. అండ్ ఇంకా వేరే ఎన్ఐటీస్ కవర్ చేయట్లేదు. ఓకే, డాక్యుమెంట్లో చూసుకోండి. అండ్ ద రీజన్ ఐమ్ నాట్ కవరింగ్ అదర్ ఎన్ఐటీస్ చెప్పినా మీకు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు మినిమం టాప్ 15లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ముందు నుంచే ఇప్పుడు లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ ఉందిరా భయ్, లేదా ఒక పని చేద్దాం. ఇప్పుడు లెట్సే ఎస్టీ వాళ్ళకి ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ మనకి ఎస్టీ వాళ్ళకి సిఎస్సి ఓకే 89,500 కూడా వచ్చింది ఎన్ఐటి నాగాలాండ్లో. ఓకే, అండ్ అలాగే మనం వేరే బ్రాంచెస్ కూడా చూడొచ్చు. దట్ ఎన్ఐటి మణిపూర్కి కూడా 93 పర్సంటైల్ కూడా వచ్చేసింది.
ఓకే. సో అండ్ అగైన్ ఇదంతా ఏంటి అన్న, ఇది ఏ కోటాలో తీసుకుంటున్నాం అంటే అదర్ స్టేట్ కోటా, ఇది హోమ్ స్టేట్ కోటా కాదు, అదర్ స్టేట్ కోటా తీసుకుంటున్నాం. అదే ఒకవేళ హోమ్ స్టేట్ కోటా అయితే ఇంకా ఇంకా ఈ ర్యాంక్ పెరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, బట్ ఐ హోప్ మీకైతే ఒక క్లారిటీ వచ్చేసింది దీని నుంచి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి కేటగిరీ వైజ్, మీరు ఎంత టార్గెట్ పెట్టుకుంటే బెటర్ అని. ఎస్సీ ఎస్టీ ఇంకా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఇంకా ఓసీ వాళ్ళు. సో దీన్ని బట్టి అయితే మీరు ప్రిపరేషన్ చేసుకోండి. ఒకవేళ లేదన్నా ఎట్లనే చేసి నాకు ఎన్ఐటి క్యాలికట్ కావాలి, ఇది నా టార్గెట్ అనుకుంటే మీకు ఇక్కడ టార్గెట్ మార్క్స్ అయితే ఇచ్చి పెట్టిన దాని తగ్గట్టుగా మీరైతే చూసుకోండి మీ మాక్ టెస్ట్లో ఎంత స్కోర్ చేస్తున్నారు, దానికి ఇంకా నేను ఏం చేయొచ్చు, అవన్నీ మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వీడియో. ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ డాక్యుమెంట్ అయితే వాట్సాప్లో షేర్ చేస్తాం. ఓకే, వాట్సాప్లో మీరు చూసేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది అన్ని ఎన్ఐటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ వేరే ఏమైనా డౌట్ ఉన్నా, ఏం డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అబ్బా, డెఫినెట్గా మేమైతే దాని మీద రిప్లై అయినా ఇస్తాం, లేదా డెఫినెట్గా వీడియో అయినా చేస్తాం ఒకవేళ చాలా మందికి స్టూడెంట్స్గా డౌట్ ఉంటే. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్, సీ యూ.